దివ్య ప్రియతమని కృపా విశేషం వలన స్టే విత్ గాడ్ అనే మహాగ్రంథాన్ని మనం గత కొద్ది రోజులుగా చదువుకుంటూ ఉన్నాం. ఈరోజు బుక్ 3 అంటే 3వ భాగం అది చదువుకుందాం. దీని పేరు గాడ్స్ స్పీకింగ్, అంటే భగవంతుని భాషణము. దీనిలో గాడ్ స్పీక్స్ని తిప్పి తిప్పి చెప్పాడు, రకరకాల యాంగిల్స్ నుంచి చెప్పాడు. బాబా అన్నారు దీని గురించి, నా పుస్తకం గాడ్ స్పీక్స్కి నువ్వు ప్రాణం పోసావురా అన్నారు బాబా. అంటే భగవంతుడు ఇక అంతకంటే పెద్ద సర్టిఫికేట్ ఇక ఇవ్వలేడేమో. అంటే ఆయన రాసినటువంటి పుస్తకానికి ప్రాణం లేదని, ఫ్రాన్సిస్ దానికి ప్రాణం పోశాడని ఆయన చమత్కరించాడు. ఆయన దీన్ని అర్థం చేసుకోవడానికి మనం కూడా పూర్తి శ్రద్ధను ఉంచితే, ఎందుకంటే ఈ పుస్తకంలో ముందుకు వెళ్లే కొలది సరదాగా వెళ్ళడం అనేటువంటిది తగ్గిపోతుందండి. శ్రద్ధ ఉంటేనే మనం ఒక అడుగు ముందుకు వేయగలం, లేకపోతే దుర్భరం అయిపోయిన పరిస్థితి కూడా మేము ఈ ప్రయాణంలో అనుభూతి పొందాం. చాలా 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 కష్టమైన పరిస్థితి కూడా వస్తుంది. భగవంతుని భాషణం. ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు హెడ్డింగ్లో, సత్యము తనను తాను వేసుకున్న ప్రశ్న, మిథ్య యొక్క ఆరంభం మరియు దాని అంతం. ఈ భాగంలో ఆయన చర్చించబోతున్న విషయం అంటే సత్యము తనను తాను ఒక ప్రశ్న వేసుకున్నటని ఏమిటది, అలాగే మిథ్య మొదలైందట ఆ ప్రశ్న వేసుకోగానే, అలాగే ఆ మిథ్య యొక్క అంతం. ఈ 3 విషయాలు మనం దీనిలో చెప్పుకుందాం. మొదటి పద్యం. వన్స్ గాడ్, దట్ గ్రేట్ బీయింగ్ హూజ్ నేచర్ ఈజ్ ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్ అండ్ బ్లిస్, స్లెప్ట్. ఎవని స్వభావం అయితే అస్తిత్వము, జ్ఞానము, ఆనందము, అటువంటి మహోన్నతుడైన భగవంతుడు ఒకప్పుడు నిద్రపోతూ ఉండేవాడు. He was like a man in a deep sleep, who is but does not know that he is. ఎంత సరళంగా చెబుతున్నట్టు కనపడుతుందో చూడండి మనకి. గాడ్ స్పీక్స్ భయం వేస్తుంది చదువుతూ ఉంటే, కానీ చాలా సులభంగా చెబుతున్నట్టు కనపడుతుంది ఇక్కడ. అతడు ఎలా ఉన్నట్ట? గాఢ నిద్రలో ఉన్న మానవునిలాగా ఉన్నాడు. అనగా అతడు ఉన్నాడు, కానీ అతడు ఉన్నాడు అని అతనికే తెలియదు. ఇది అతని స్థితి. హీ హ్యాడ్ నో నాలెడ్జ్ ఆఫ్ హిజ్ నాలెడ్జ్, నార్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిజ్ బ్లిస్. అతని జ్ఞానము గురించి అతనికి జ్ఞానం లేదు, అలాగే అతని ఆనందం గురించి అతనికి అనుభవం లేదు. తనకి ఎంత జ్ఞానం ఉంది అనే విషయం గురించిన జ్ఞానం అతనికి లేదు. తండ్రి ₹1 కోటి బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ చెక్ బుక్, పాస్బుక్ అవి ఎదురుగా పెట్టి వెళ్ళిపోయాడు అనుకుందాం. ఇవి వాడు చూసుకోకపోతే ఆ కొడుకు పరిస్థితి ఏమిటండి? ₹10 కావాలంటే పక్కింటి వాడిని అప్పడగాలి, ఎందుకని వాడికి తెలియదు. తనకింత సంపద తండ్రి ఇచ్చెళ్ళాడు అనేటువంటి విషయం తెలియదు వీడికి. కాబట్టి గర్భదరిద్రాన్ని అనుభవిస్తాడు. కానీ అది నిజమా? నిజం కాదు. తండ్రి అంతా సమకూర్చి పెట్టాడు, ఇతను చెక్కు రాసి వాడుకోవడమే. అసలు తనకి ఎంత ఆస్తి తండ్రి ఇచ్చాడనే సత్యమే ఇతనికి తెలియకుండా పోయింది. అదనమాట ఇక్కడ బాబా చెబుతున్న విషయం. అతని జ్ఞానము గురించిన జ్ఞానం వీడికి లేదు, అలాగే అతనికి ఎంత ఆనందం ఉందో అది ఎప్పుడూ అనుభవించి ఎరగడు. హీ వాజ్ లైక్ ఎ స్టిల్ షోర్లెస్ ఓషన్ విచ్ no wind or wave moved upon. అతడు ఒక నిశ్చలమైన, తీరము లేని, ఎలాంటి గాలి వేచనటువంటి, ఒక్క కెరటం సైతం కదలనటువంటి మహాసాగరంలాగా ఉన్నాడు. చాలా సులభంగానే అర్థమవుతున్నట్టుగా అనిపిస్తుంది కదా. అంటే బాబా చెప్పిన మాటలే ఇతను తన మాటల్లో చెబుతూ ఉన్నాడు. అతడు ఒక నిశ్చలమైన, తీరం లేని,
ఎలాంటి గాలి వేచనటువంటి ఒక్క కెరటం సైతం కదలనటువంటి మహాసాగరంలాగా ఉన్నాడు. దెర్ వాజ్ నథింగ్ బట్ హిమ్. అక్కడ అతడు తప్ప వేరే ఏదీ కూడా లేదు. దేర్ వర్ నో స్టార్స్, నార్ సన్, నార్ ఎర్త్, నార్ ఎనీథింగ్. మరి ఏదీ లేదు అంటే దాన్ని ఇంకా వివరించి చెప్తున్నాడు ఫ్రాన్సిస్. అక్కడ నక్షత్రాలు లేవు, సూర్యుడు లేడు, భూమి లేదు, ఏదీ లేదు. ఆల్ థింగ్స్ వర్ విత్ ఇన్ హిమ్, బట్ సిన్స్ హీ స్లెప్ట్ దే ఆల్సో వర్ అస్లీప్, అన్ఫార్మ్డ్ అండ్ అన్మానిఫెస్ట్. అన్ని వస్తువులు అతనిలోనే ఉండేవి, కానీ అతడు నిద్రించాడు కాబట్టి అవి కూడా అతనితో పాటే అవ్యక్తముగా ఉంటూ రూపుదిద్దుకోకుండా ఉంటూ నిద్రించాయి. పరాత్పర పరబ్రహ్మ స్థితిని ఎంత అందంగా మనకి, ఎంత సులభంగా చెప్పాడు. ఆల్ నాలెడ్జ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అండ్ ఆఫ్ ఆల్ థింగ్స్ వర్ ఇన్ హిమ్. అతని గురించిన సకల జ్ఞానము మరియు అన్ని వస్తువుల గురించిన సకల జ్ఞానము అతనిలోనే ఉండేది. ఉదాహరణకు ఆడవాళ్ళ ఆభరణాలు వేసుకుంటూ ఉంటారు. ఒక వడ్డాణం, ఏదో ఒక కాసుల పేరు, రకరకాల గాజులు, ఇవన్నీ కూడా ఒక పెద్ద పెట్టిలో పెట్టేసి తాళం వేసేసాం అనుకోండి. దీని నిండా బంగారు ఆభరణాలు అన్నీ ఉన్నాయంటే కుర్రాడికి చూపించాం అనుకోండి, ఇది బంగారు ఆభరణాలు దీని నిండా ఉన్నాయంటే వాడు నమ్మడు. ఏది ఒకటి కనపట్టలేదంటాడు. ఎందుకని? లోపల ఉన్నాయి కానీ అవి బయటికి కనిపించడం లేదు, తాళం వేసేసి ఉంది. అలాగే తన గురించిన జ్ఞానము, ఇతర వస్తువుల గురించి జ్ఞానము అవ్యక్తముగా మజ్జిగలో వెన్న ఎలాగైతే కలిసిపోయి ఉంటుందో అలాగూ కనపడకుండా ఉంది. దాన్ని ఏమన్నారు? లేటెంట్ అని వాడారు బాబా. అంటే అంతర్లీనముగా దాగి ఉంది. బట్ హీ డిడ్ నాట్ నో దట్ హీ న్యూ. ఎంత జ్ఞానము తనకి ఉందని, అతనికి సర్వము తెలుసునని ఈ విషయం తెలియదట భగవంతుడికి ఆ స్థాయిలో. అలా సర్వము తెలుసును అనే విషయం అతనికి తెలియకుండా పోయింది. అది పరిస్థితి. దెన్ దేర్ సర్జరీ విత్ ఇన్ హిమ్ ద డిజైర్ బ్రాకెట్లో విమ్ టు నో హూ హీ వాజ్. ఇలాంటి పరిస్థితుల్లో భగవంతుడిలో తాను ఎవరో తెలుసుకోవాలి అనే కోరిక, అంటే విలాసం, ఇది అతడిలో ఉద్భవించింది. అండ్ హీ స్పోక్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ ద ఫస్ట్ స్పీచ్. అప్పుడు ఏం చేశాడు ఆయన? తెలుసుకోవాలి అనిపించగానే తనలో తాను మొదటిసారిగా ఇలా మాట్లాడాడు, నేను ఎవరిని అని మాట్లాడాడు. అండ్ విత్ ది అట్టరెన్స్ ఆఫ్ దిస్ ఫస్ట్ స్పీచ్ ఆల్ థింగ్స్ ఇన్ దేర్ పొటెన్షియాలిటీ కేమ్ ఫోర్త్ ఫ్రమ్ హిమ్. ఈ మొదటి మాట యొక్క ఉచ్చారణతో వస్తువులన్నీ కూడా వాటి సకల సామర్థ్యాలతో సహా అతడి నుండి బయటికి పొడుచుకొని వచ్చాయి. ఆల్ థింగ్స్ ఆర్ నథింగ్. కానీ వస్తువులన్నీ కూడా శూన్యమే అయి ఉన్నాయి. చెప్పుకున్నాం, ఒక ఉదాహరణ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఒక వేపగింజని భూమిలో నాటితే క్రమక్రమంగా పెద్ద వృక్షం అవుతుంది. కానీ ఆ వృక్షానికి బెరడు తీసి నోట్లో పెట్టి నవిలినా, ఒక ఆకు తీసి నవిలినా, ఒక పువ్వు తీసి నవిలినా, ఒక కాయ తీసి కొరికినా చేదుమయం. ఎందుకని? ఆ చేదు అనేటువంటిది విత్తనంలోనే అది అంతర్లీనంగా దాగి ఉంది. అదే చేదు ఇది బహిర్గతమైంది, మొత్తం చెట్టు అంతా విస్తరించింది. అలాగే ఈ శూన్యము అనేటువంటిది ఆరంభము, అది మాతృక, మూలము. దాని నుంచి ఈ వస్తువులన్నీ వచ్చాయి. కాబట్టి ఈ వస్తువులన్నీ శూన్యము అనే లక్షణాన్ని కలిగి ఉన్నాయి. ఆ శూన్యము యొక్క లక్షణాన్ని ఏమంటారంటే శూన్యత్వము
అని కూడా అంటారు. అంటే శూన్యము శూన్యత్వముగా విస్తరించినది. అండ్ సో ద యూనివర్స్ ఆఫ్ స్టార్స్ అండ్ సన్స్ ఈజ్ నథింగ్. కాబట్టి నక్షత్రాలు సూర్యుళ్లతో కూడిన ఈ విశ్వం ఏమీ కానట్టిదేనమాట. నథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ హిజ్ ఎవ్రీథింగ్ బట్ ఈస్ నథింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్. అనేక సార్లు చెప్పుకున్నాం, అయినా మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాం. సర్వము సర్వముగా పిలువబడాలి అంటే ఆ సర్వము అన్నింటినీ తనలో ఇముడ్చుకొని ఉండాలి. ఉదాహరణకి మన సెంటర్లో లైబ్రరీ ఉంది. బాబా రాసినవి ఒక 100 పుస్తకాలు బాబా రాసినవి అనుకోండి. ఈ 100 పుస్తకాలు గనక మన దగ్గర ఉంటే అన్నీ మన దగ్గర ఉన్నట్టే, అంతే కదా. సర్వము మన దగ్గర ఉన్నట్టే. 99 పుస్తకాలే ఉన్నాయనుకోండి, మన దగ్గర సర్వము లేదు, కొంత మినహాయింపు ఉంది. కాబట్టి సర్వము ఉన్నాయి మన దగ్గర అని అనలేం మనం. అలాగే బాబా ఏం చెప్పారంటే సర్వము సర్వముగా పిలువబడాలి అంటే దేనిని మినహాయించకుండా సర్వమును పూర్తిగా తనలో కలిగి ఉండాలి. అంటే అసలు మనం ఎన్ని వస్తువులు ఊహించగలమో అవన్నీ దానిలో భాగంగా ఇమిడి ఉండాలి. అలాంటప్పుడు శూన్యము అనే వస్తువు కూడా సర్వములో భాగమై ఉండాలి కదా, లేకపోతే సర్వము అవదు. అంచేత తప్పనిసరిగా శూన్యము కూడా సర్వములో ఒక భాగముగా అది ఇమిడిపోయి ఉంటుంది. సర్వము అయిన భగవంతుడిలో ఒక భాగముగా ఉన్న శూన్యము నుండే ఈ మొత్తము విశ్వము ఉద్భవించినది. వేప గింజ నుంచి వేప మొక్క, ఆకులు, పువ్వు, కాయలు ఇవన్నీ ఎలా ఉద్భవించాయో ఇంత విశాల విశ్వము ఆ శూన్యము నుండి ఉద్భవించింది. సర్వములో శూన్యము ఇమిడి ఉంది. బట్ అట్ దిస్ టైమ్, since he did not know his knowledge, he did not know that nothing was nothing at all. మనం మాట్లాడుకుంటున్నటువంటి స్థాయిలో ఆ స్థాయిలో ఉన్న భగవంతుడి గురించి చెప్తున్నాడు. ఆ సమయంలో అతని జ్ఞానం గురించిన జ్ఞానం అతనికి లేదు కదా. ఆ కారణంగా శూన్యం అంటే ఏమీ లేనట్టిది అనే విషయం అతనికి తెలియదట పాపం. అంటే అదే సర్వము అనుకున్నాడు అతను. అది తాత్కాలికమైనది, క్షణభంగురమైనది, అసలు లేనట్టిది ఉన్నట్టు కనపడుతోంది అంతే అని ఆ జ్ఞానం అతనికి అప్పుడు తెలియదట పాపం అతనికి. అదే నిజం అనుకున్నాడు అతను. ఈచ్ థింగ్ హీ బ్రాట్ ఫోర్త్ అవుట్ ఆఫ్ నథింగ్ అండ్ కాజ్ టు ఎగ్జిస్ట్ ఇన్ సీమింగ్నెస్. హీ గ్రేట్ ఓన్లీ బీయింగ్ థాట్ హీ వాజ్. చాలా అందంగా చెబుతూ ఉన్నాడండి. ఆ పెట్టి తాళం తీశాడు. ఇందాక మనం ఆభరణాలన్నీ ఉన్న పెట్టి అన్నాడు, ఒక్కొక్కటి బయటికి తీస్తున్నాడు. వడ్డానం, గాజుల పేరు, ఇంకొకటి చంద్రహారం, ఇలా గాజులు ఒకటి ఒకటి తీస్తూ ఉన్నాడు. అతని చేతనే శూన్యము నుండి సృష్టింపబడిన మరియు ఉన్నట్లు పైకి కనిపించే అస్తిత్వాన్ని కల్పించబడిన ప్రతి వస్తువు తానే అని ఆ గొప్ప ఏకైకుడు అనుకున్నాడు. మొట్టమొదట రాయి తీశాడు, నేను రాయిని అనుకున్నాడు. మళ్ళీ తర్వాత లోహం తీశాడు, నేనే ఈ లోహాన్ని అనుకున్నాడు. వృక్షం, నేనే ఈ వృక్షాన్ని అనుకున్నాడు. సో ఈ శూన్యము అనేటువంటి ఈ పెట్టె నుంచి బయటికి తీసి దానికి ఉన్నట్టుగా కనిపించే అస్తిత్వాన్ని కల్పించిన ప్రతి వస్తువు తానే అనుకున్నట్టు పాపం. ఎంత గొప్పవాడైన భగవంతుడు కూడా. హీ క్రియేటెడ్ స్టోన్, థాట్ హీ వాజ్ ఎ స్టోన్. మొట్టమొదట అతను రాయిని సృష్టించాడు. నేను రాయిని అనుకున్నాడు. అనుకుంటూ lived as a stone millions of years and then said something other am I. లక్షలాది సంవత్సరాల పాటు రాయిగా జీవించాడు. అంతే కదండి, రాయి అన్నేళ్ళు ఉంటుంది. మనం తరతరాలు వెళ్ళిపోతూ ఉన్న రాయి అలాగే ఉంటుంది. అది కదా. మన ముత్తాత
అక్కడ కొండ ఉందిరా మన ఊరు చివర అంటాడు. ఆ కొండ ఇప్పటికీ ఉంది. అంటే ముత్తాత వెళ్ళిపోయాడు, తాత వెళ్ళిపోయాడు, నాన్న వెళ్ళిపోయాడు, నేను వెళ్ళిపోతాను, ఆ తర్వాత ఆ రాయి అక్కడే ఉంటుంది. అంటే అన్ని లక్షల సంవత్సరాలు రాయిగా ఉన్నాడు పాపం అతను. తర్వాత చిట్ట చివరికి ఏమనుకున్నాడు, చిచి నేను రాయిని కాదు, మరి ఏదో నాకు తెలియదు కానీ రాయిని మాత్రం కాదు అని మళ్ళీ వేరే రూపం కోసం ప్రయత్నించాడు. He created vegetation, thought he was vegetation, lived as vegetation millions of years, and then said, something other am I. ఆ తర్వాత అతను ఏం చేశాడు, వృక్షాన్ని సృష్టించాడు. తాను వృక్షాన్ని అనుకుంటూ లక్షలాది సంవత్సరాల పాటు ఒక వృక్షంగా జీవించాడు. తర్వాత నేను వృక్షాన్ని కాదు మరి ఏదో అయి ఉన్నాను అన్నాడు. He created in turn worms and reptiles, fishes, birds and animals, and in turn thought he was and lived as each of these. తర్వాత అతడు క్రిములను, సరీసృపాలు అంటే పొట్టతో సాయంతో పాకుతాయి. ఇప్పుడు మనం పాములు కానీ ఇది మొసళ్ళు కానీ ఇవన్నీ కూడా, చేపలు, పక్షులు, జంతువులను సృష్టించాడు. ఆరోపాలు తానే అనుకుంటూ ఆరోపంగానే జీవించాడు. దెన్ హీ క్రియేటెడ్ మ్యాన్. వరికి అతడు మానవుణ్ణి సృష్టించాడు. అండ్ సెట్ ఇలా అన్నాడు, దిస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ఆల్ మై రిక్వైర్మెంట్స్. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది, నా అవసరాలన్నిటికీ ఇది చాలు, సరిపోతుంది, ఇది బాగా. I know myself who I am because this is in my own image myself. ఈ రూపం నాలాగే అంటే నా స్వస్వరూపములాగా దగ్గరగా ఉంది దానికి, మరియు నా స్వీయ ప్రతిరూపంలాగే ఉంది కాబట్టి నేనెవరో గుర్తించడానికి ఇది సరిపోతుంది నాకు అనుకున్నాడు. యాజ్ మ్యాన్ he loved his loves and suffered his loves. Sunbeat and rain hail, dew of love, whirlpool and dark wave and threatening rocks, warm swirl of the surf's backrush round their ankles, and fine sand suspended like worlds in the water, salt on eyes and mouth. ఇక్కడ ఫ్రాన్సిస్ చెబుతున్న విషయం సందర్భం ఏమిటంటే, భగవంతుడు ఒక ప్రేమికుడు అయిపోయాడు. మానవుడంటే భగవంతుడే కదా. అతని ఇష్టాలు, రకరకాల ఇష్టాలు, ఒక్కొక్క జీవితంలో అనేక ఇష్టాలు, ఇవన్నీ అతని ప్రియురాళ్లుగా తీసుకున్నాడు. అంటే ప్రేమికుడైన భగవంతుడికి అతని ఇష్టాలు, వాంఛలు, ఈ కోరికలు అవన్నీ ప్రియురాళ్ళు. భగవంతుడు ప్రియురాళ్లతో గడిపిన హనీమూన్ అనుభవాలను ఫ్రాన్సిస్ ఈ పద్యంలో వర్ణించాడు. అంటే ఇదంతా పద్యం అంతా హనీమూన్ అనమాట. నాకు ఓ కోరిక, పిజ్జా తినేయాలని ఉంది, నేను తినేయడం, అది నాకు కోరిక కదా. బిర్యానీ తినేయాలని, అదొక కోరిక. ఏదో వడ్డానం కొనేసుకోవాలి, అది కొనేసుకున్నా ఒక కోరిక. ఏదో రేమన్స్ సూట్ వేసేసుకోవాలి, అది వేసేసుకున్నాడు, అదొక కోరిక. ఇలాగూ ఆ హనీమూన్ మానవుడు తన కోరికలను తీర్చుకుంటూ సంతుష్టిని పొందుతూ మళ్ళీ వెంటనే దాన్ని పోగొట్టుకుని మరొక కోరికని పొందుతూ ఇలా అతను పడేటువంటి ఆ ఆనందాన్ని, ఆ అగచాట్లను, దీన్ని అందంగా ఇలా వర్ణిస్తూ ఉన్నాడు. మానవునిగా భగవంతుడు తన ఇష్టాలను ప్రేమించాడు మరియు వాటి కోసం వ్యధలు అనుభవించాడు. ఫ్రాన్సిస్ ఈ హనీమూన్ను ఇలా వివరించాడు. ఈ ఎండకు ఎండుతూ, వడగళ్ల వానలోను, ప్రేమ మంచులోనూ తడుస్తూ, సుడిగుండాలు, నల్లటి కెరటాలు, భీతుకులిపి బండరాళ్ల మధ్యలో తిరగడం. హనీమూన్ చూడండి, అబ్బాయి అమ్మాయి ఇలా తిరుగుతూ ఉంటారు కదా, సుడిగుండాల దగ్గర నల్లటి కెరటాలు ఉంటాయి, అలాగే బండరాళ్ల మధ్యలో కూర్చుంటూ ఉంటారు. ఇవన్నీ వెనుకకు మరలిపోయే సముద్ర కెరటాల నురుగు యొక్క వెచ్చదనం చూడండి. మోకాళ్ళ దాకా నీటిలో నుంచుంటారు, ఆ చుట్టూ కాలు చుట్టూ నురుగు ఏర్పడుతుంటే అదొక ఆనందం. ప్రపంచాల వలె నీటిలో తేలియాడే సన్నని ఇసుక, ఆమె చీలమండ చుట్టూ పోగుపడ్డం, ఆ సముద్ర కెరటం వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు ఆ పాదం కప్పడిపోతూ ఉండడం. అంటే హనీమూన్లో నిజంగా ఏ ఆనందాన్ని అయితే చవి చూస్తారో అదంతా ఇక్కడ రాశాడు. ఆమె కళ్ళ మీద, పెదాల మీద ఆ సముద్రపు ఉప్పు రేణువులు చేరడం,
ఆమె నోటిలో ఉప్పదనం చేరడం, ఆకాశంలో పసుపు పచ్చని నిండు చంద్రుని ఆగమనం, ఆ ఇద్దరి ముద్దుల వెచ్చని తీయదనం మరియు కొంత ఒప్పదనంతో కూడిన వెచ్చని తీయదనం. ఇదంతా అతను పూర్తిగా విశృంఖలంగా రాశాడండి. టేస్ట్ ఆఫ్ సాల్ట్ అండ్ హర్ మౌత్ అండ్ ద మూన్ కేమ్ అప్ హ్యూజ్ అండ్ ఎల్లో, వార్మ్ హనీ ఆఫ్ kisses, వార్మ్ హనీ విత్ స్లైట్ సాల్ట్ అండ్ ద పౌండింగ్ ఆఫ్ ఎర్త్ షేకర్ Poseidon and dream sleep and the breeze in the dawn stirring a wisp of our lovely hair. ఈ సముద్రం దగ్గర ఉన్నప్పుడు గ్రీకు పురాణాల్లో సముద్ర దేవుడు, అతనే భూకంప దేవుడు కూడా, అతని పేరు పొసీడాన్ అంటారు. అతనే ఈ కెరటాలని ఈ భూకంపాలని పుట్టిస్తూ ఉంటాడట. అంచేత వీళ్ళు ఈ హానీమూన్లో ఆ కెరటాల తాకిడిని భరిస్తూ ఉండడం, కలలతో కూడిన నిద్రను పొందుతూ ప్రభాత మారుతం ఆమె అందమైన కురులను ఎగిరేలా చేయడం, ఇవన్నీ ఒక హానీమూన్లో ఇద్దరు ప్రేయసీ ప్రియులు పొందేటువంటి ఆ ఆనంద అనుభూతిని ఇక్కడ వర్ణించాడు. అంటే మానవుడు తన కోరికలతో అనుభవించిన ఆనందం. అండ్ ద నైట్ ఆఫ్ మూన్ ఎండెడ్ అండ్ ద హనీ ఈటెన్ ఆఫ్ అవర్ మౌత్ అండ్ ద స్టార్స్ ఆఫ్ అరైజ్ ఫ్లడ్ బ్యాక్ ఇంటు ద వెల్స్ వేర్ ఆఫ్ స్కై అండ్ ద సన్ కమ్ అప్ అగైన్ ఇన్ క్లియర్ స్కై ఆర్ మర్క్ ఆఫ్ ఎనదర్ డే. అతడు గడిపిన హానీమూన్లో ఇప్పుడు వెన్నెల రాత్రి ముగిసిపోయింది. అంటే ఇవన్నీ ఆటుపోట్లులాగా జీవితంలో ఎలా వస్తాయో చెప్తున్నాడు. ఆమె ఆస్వాదించిన ఆ హనీ మూన్ అంటే ఆ రెండు విడదీసి చెప్తున్నాడు. హనీ అంటే తేనె, మూన్ అంటే చంద్రుడు. ఆ మూన్ వెళ్ళిపోయింది, ఆ హనీ కూడా వెళ్ళిపోయిందని చెప్తున్నాడు. ఆమె కళ్ళల్లోని నక్షత్రాలు ఆకాశ మూలంలోకి తిరిగి పారిపోయాయి. కళ్ళల్లో మెరిసేటువంటి నక్షత్రాల మెరుపులు ఆకాశంలోకి పారిపోయినాడు. నిర్మల ఆకాశంలో సూర్యుడు మరల ప్రకాశిస్తూనో లేక చీకటి నిండి ఉంటూనో మరొక రోజు ఆ మూలల్లో నుంచి వస్తుంది. ఆ రోజు అనుభవాలు ఏ రోజుకు ఆ రోజు భిన్నంగా ఉంటూ ఉంటాయి కదా. ముందు రోజులాగా ఉండాలని గ్యారంటీ ఏమీ లేదు. అండ్ ది సెటింగ్ అవుట్ అండ్ వాష్ ఆఫ్ డార్క్ వేవ్ అలాంగ్ హ్యామర్డ్ స్ట్రీట్స్ lined with open mouths and protruding tongues of Kali, licking victims and votaries into blast furnaces, goose stepping them to the rhythm of typewriter keys. ముందు హనీమూన్ చెప్పాడు కదండి, మరొక రోజు దానికి పూర్తిగా భిన్నమైన అనుభవము ఉండవచ్చు. ఆ అనుభవం ఎలాంటిదో చెప్తున్నాడు. ఈరోజు ఒక నల్లటి కెరటం ఆకస్మికంగా తీరంలో ఉన్న పురవీధులను బలంగా తాగుతూ బలివ్వబడుతున్న వ్యక్తులను మరియు భక్తులను మట్టి కరిపిస్తూ టైప్ రైటర్ కీల కదలికలకు ఆ కీలుంటాయి కదండి టైప్ రైటర్కి, వాటి కదలికలకు అనుగుణంగా కరాళ నృత్యం చేస్తూ, అంటే ఇప్పుడు సైనికులు చేసే ఒక విధమైన కవాతులాగా కాళీమాతలాగా నోళ్లు తెరచి వేళ్లాడే నాలికలతో మండే కొలిమిలోనికి తోసివేస్తుంది. అంటే మొట్టమొదటి హానీమూన్ అంతా ఆనందమే. రెండవ రోజు కాళరాత్రి, కవిభావం, ద్వంద్వంలోని ఆనంద అనుభవాలను గత పద్యంలోనూ విషాద అనుభవాన్ని ఈ పద్యంలోనూ ఫ్రాన్సిస్ కళ్లకు కట్టినట్లు వర్ణించాడు. చూసాం కదండి, మొట్టమొదటి అంతా ఆనందమే, ఇక్కడ అంతా విషాదమే. ఈ రెండు తప్పవు మానవుడి యొక్క ద్వంద్వ జీవితంలో. His loves loved and joyed and suffered, stored and remembered, sifted and sorted and evaluated through his many lives, till he takes his stand in the flood mightily and suffers the flood and turns the weight of its waters to break through the pass of the encircling mountains onto the plains of Troyland or Kurukshetra, turns it against the massed shields and spears and nodding forests of plumes and the sudden rifles and hurled destruction and carried death, charging himself with impetuous valor in unheard of feats of courage and endurance. ఒక్కటే సెంటెన్స్ అండి మొత్తం అంతా. ఇలా
తాను ప్రేమించిన, ఆనందించిన, సహించిన, నెమరు వేసుకున్న, అంటే ఆ ఇష్టాలతోటి ప్రేమించాడు, ఆనందాన్ని పొందాడు, అలాగే కష్టాలు వచ్చాయి, అవన్నీ సహించాడు, మళ్ళీ ఆ పాత ప్రియురాళ్లను నెమరు వేసుకున్నాడు, ఆ ఇష్టాలను అనేక జన్మల పాటు ఈ ప్రియురాళ్లను విశ్లేషణ చేసి విలువ కట్టాడు. అది బాగుంది, ఇది బాగుంది, దానికంటే ఇది బెటర్, దీనికంటే అది బెటర్, ఇలాగా ఆ విలువ కట్టుకుంటూ జన్మలు 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 గడిపాడు. అతడు జనన మరణాలు అని ఈ వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాడు. బాబా ఏమన్నారంటే ద ఫ్లడ్ ఆఫ్ రీఇన్కార్నేషన్ ప్రాసెస్. ఇది ఇలా కొట్టుకుపోతూ ఉంటాడు, చాలా కష్టం ఉంటుంది దాన్ని. ఇప్పుడు చూడండి, వరదలో ఎంత పెద్ద గజఈతగాడైనా సరే మామూలు నిశ్చలంగా ఉన్న నదిలో ఈత కట్టి యువతల నుంచి అవతలకి వెళ్ళిపోగలే కానీ వరద నీటిలో కొట్టలేడు, కొట్టుకుపోవడమే వాడు కూడా. ఈ వరద నీటిలో గజఈతగాళ్ళు ప్రజల్ని రక్షించడానికి ప్రయత్నిస్తూ వాళ్ళు కూడా చనిపోతూ ఉంటారు, మనం చూసుంటాం. ఎందుకని వాడికి అంత పెద్ద నేర్పరి అయినా వరద నీరు చాలా కష్టం. అదే ఇక్కడ ఫ్రాన్సిస్ చెప్తూ ఉన్నాడు. అయితే ఈ వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోకుండా ధైర్యంగా నిలబడి ఆ తాకిడిని తట్టుకొని ఆ నీటి భారాన్ని 2 చేతులతోనూ 2 కాళ్లతోనూ అలాగ నిలదొక్కుని ఆవరించి ఉన్న పర్వత కనుమల గుండా ప్రవహింపజేసి ఆ నీటిని ఇలా తట్టుకుని నెమ్మదిగా ఆ కనుమల్లోకి వెళ్ళిపోతే అక్కడ రక్షింపబడతాడనమాట. ఒక పర్వత కనుమల్లోకి వెళ్ళిపోతే కనుక ట్రాయ్ ల్యాండ్ లేక కురుక్షేత్రం అనే మైదానాలకు మళ్లించే వరకు అక్కడ మైదానాలు మహా యుద్ధ భూములు ఉన్నాయన్నమాట. ఆ యుద్ధ భూములు కొంతమంది ట్రాయ్ ల్యాండ్ అంటారట, కొంతమంది కురుక్షేత్రం అంటారట. అంటే మన భారతీయ సంప్రదాయంలో యుద్ధ భూమిని కురుక్షేత్రము అంటాం. అది గ్రీకు మైథాలజీలో ట్రోజన్ వార్ అన్నాం కదా, ట్రాయ్ ల్యాండ్ అంటారు. అది మహా మైదానం, నది ఉండదు, కొండలు ఉండవు, అక్కడ మైదానం ఉంటుంది. అక్కడ ఈ యుద్ధం జరుగుతూ ఉంటుంది. సో అక్కడికి ఈ వరద నీళ్లను మళ్లించే వరకు ఇలా ఈ విలువ కడుతూ అది ఎక్కువ, ఇది తక్కువ, అది గొప్ప, ఇది గొప్ప. బాబా చెప్పారు కదా, డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ లైఫ్ ఇన్ జడ్జింగ్ అదర్స్. నువ్వేదో గమ్యం చేరిపోతావని నీకు ఈ జీవితం ఇస్తే ఆ పని వదిలేసి వీడు మంచోడు కాదు, వాడు చెడ్డోడు కాదు, వీడు ఇలాగా వాడు ఇలాగా అని వేస్ట్ పనులన్నీ చేసి నువ్వు వృధా చేసేసుకుంటున్నావు నీ జీవితాన్ని అన్నాడు. అదే అన్నమాట ఇక్కడ విలువలు కట్టుకుంటూ పోతాడు. ఎప్పుడైతే ధైర్యంగా నిలబడి ఆ నీటికి కొట్టుకుపోకుండా ఈ సాహసం ఎప్పుడైతే చేశాడో అప్పుడు యుద్ధ భూమిలోకి మరలగలడు. నాకు అర్థమైనంత వరకు సగటు మానవుడు ఈ వరద నీటిలో కొట్టుకుపోతూ ఉంటాడండి. డబ్బు సంపాదిస్తూ ఉంటాడు, చస్తూ ఉంటాడు, భూమి కొంటూ ఉంటాడు, చస్తూ ఉంటాడు, సైట్లు కొంటాడు, చస్తూ ఉంటాడు, డబ్బు బ్యాంకుల్లో వేస్తాడు, షేర్ మార్కెట్ అంటాడు, ఇది అంటాడు, మళ్ళీ చస్తూ ఉంటాడు. ఇంతే. కానీ ఏదో ఒకసారి చిచి ఇది కాదు జీవితం అంటే, ఏదో ఉంది అని కొట్టుకుపోకూడదు మనం ఈ వరదలో. ఇలాగా చిచి ఏదో మార్పు కనపడాలి అని వాడు నిలదొక్కుని తట్టుకోగలిగితే అప్పుడు మార్పు వస్తుంది. యుద్ధ భూమిలో ప్రవేశిస్తాడు. అదే ఆధ్యాత్మిక మార్గం. కురుక్షేత్రం అంటే అది అసలు కురుక్షేత్రం అంటున్నాడు ఫ్రాన్సిస్. అంతేగాని సినిమాల్లో చూపించినట్లుగా ఏనుగులు, రథాలు, గుర్రాలు ఇది కాదు కురుక్షేత్రం అంటే. ఎప్పుడైతే సామాన్య మానవుడు తన ప్రపంచంలో కొట్టుకుపోవడం మానేసి తన మీద యుద్ధాన్ని ప్రకటించుకొని, మాయ మీద యుద్ధాన్ని ప్రకటించుకొని, తన బలహీనతల మీద యుద్ధాన్ని ప్రకటించుకొని వాడు పోరాటం చేస్తే అది కురుక్షేత్రం. ఇది నిరంతరము కొనసాగే కురుక్షేత్రము అని ఫ్రాన్సిస్ ఇప్పుడు మొత్తం పుస్తకంలో చాలా చోట్ల ముందు చెప్తాడు మనకి. కురుక్షేత్రం అది కురుక్షేత్రం. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన వాడు ప్రలోభాలను తట్టుకుంటూ చేసేది కురుక్షేత్రం. అయితే ఇవన్నీ మనం వదిలేశాం, పెట్టకథలు మిగిలాయి మనకి. భీముడు గొప్ప యుద్ధం చేశాడు, అర్జునుడు గొప్ప యుద్ధం చేశాడు, అది మన అందరం చేయాలి ఆ యుద్ధం, అది మర్చిపోయాం మనం. డాళ్ళు అంటే తెలుసు కదండి. ఇప్పుడు బళ్ళాలతో యుద్ధం చేసేవాడు, కత్తులతో యుద్ధం చేసేవాడు ఒక పళ్ళెంలాగా ఉంటుంది. ఓ చేత్తో అరి పట్టుకుంటాడు, ఓ చేత్తో కత్తి పట్టుకుంటాడు. అలాగే డాళ్ళు, బళ్ళాలు తలలోపే తొరాయిలతో నిండిన అడవి. అంటే చెట్లకి గాలికి చెట్లు ఇలా ఊగుతూ ఉంటాయి కదండి, అది అన్నమాట.
అకస్మాత్తుగా గర్జించే తుపాకులు, అంటే యుద్ధభూమి ఎలా ఉంటుందో వర్ణిస్తున్నాడు దాన్ని. ఆ యుద్ధభూమి డాళ్ళు, బళ్ళ్యాలు, తలలోపే తురాయిలు, అంటే సైన్యం వాళ్ళు పైన తురాయిలు కట్టుకుంటారు చూడండి, అవి గాలికి అటు ఇటు ఊగుతూ ఉంటాయి అన్నమాట తురాయిలు. అవి అడవిలాగా ఉంటుందట ఆ ప్రాంతం అంతా. యుద్ధభూమి లక్షల మీద ఉండేవారు కదా సైనికులు ఆ రోజుల్లో. అకస్మాత్తుగా గర్జించే తుపాకులు, తప్పని వినాశనం. ఇక్కడ తల నరికేసినవాడు, చేయలేనివాడు, కాళ్ళేనివాడు గుట్టల గుట్టల కింద పడి ఉంటాయి. అంతా అనివార్యమైన మరణం. వీటితో కూడిన యుద్ధభూమి మీదకు ఎదురు తిరిగేలా ఈ వరదను మళ్లించగలిగాడు ఈ సాహసవంతుడైనటువంటి ఈ సగటు మానవుడు. అతడు ఉద్రేకంతో కూడిన పరాక్రమంతో, ఇతను ఆషామాషిగా మామూలుగా చేయలేదు ఇది. అతను ఒక పరాక్రమాన్ని ప్రదర్శించాడు. నేను ఇలా కొట్టుకుపోకూడదు, ఇక ఈ మాయలో పడి నేను ఇలా వెళ్ళిపోకూడదు అని ఒక సాహసాన్ని, ఒక పరాక్రమాన్ని ప్రదర్శించి ఒక ఆవేశపూరితుడయ్యాడు. కాబట్టి కనీ విని ఎరగని ధైర్యాన్ని, సహనాన్ని ప్రదర్శించాడు. మామూలు మానవుడు చేయలేడు ఇది. అంటే మాయ యొక్క గుప్పిట్లో నుంచి బయటపడి భగవంతుని వైపు మొహం తిప్పడం ఎంత కష్టమో అనేది ఫ్రాన్సిస్ దీని ద్వారా వివరించాడు. చూడండి ఎంత అందంగా చెప్పాడో చూడండి. ఆ వరదలో కొట్టుకుపోకుండా దానికి ఎదురొడ్డి సాహసాన్ని, పరాక్రమాన్ని ప్రదర్శించి తేల్చేసుకోవాలి ఈ విషయం ఏమిటో అని అంత పరాక్రమాన్ని ప్రదర్శించినవాడు. కవి భావంలో ఏం చెప్పాడో చూద్దాం. జీవాత్మ పునర్జన్మ పరంపర అనే వరద ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటుంది. ఈ పరంపర చాలా కాలం పాటు కొనసాగాక జీవాత్మ దృష్టి సత్యం వైపు మరలుతుంది. దీన్ని ప్రవాహములో నిలదొక్కుకోవడం అని ఫ్రాన్సిస్ వర్ణించాడు. అంటే ఆ దృష్టిని భగవంతుడి వైపు మరల్చడం. అప్పుడు భూమికలలో ప్రయాణం మొదలవుతుంది. భూమికలలో ఎదురయ్యే శక్తుల ప్రలోభాలను జీవాత్మ తట్టుకొని పోరాడడం కూడా యుద్ధమే. నో లాంగర్ కెన్ హీ బి కౌంటెడ్ ఎ మ్యాన్, బట్ ఈజ్ ఎ హీరో, unthinkably great and unimaginable in feats, with the weapons of pent waters in his hands and the roar of waters in his soul. ప్రపంచము వైపు నుండి భగవంతుడి మీదకు దృష్టి మరల్చున ఈ మానవుణ్ణి ఇక ఉట్టి మానవుడు అన్నం కరెక్ట్ కాదు, మానవుడిగా పరిగణించకూడదు అతన్ని. అతడిప్పుడు అసమానమైన గొప్ప వీరుడు. ఎందుకని ప్రపంచం నుంచి దృష్టి మరల్చేశాడు అతను. మనందరం ఇంకా దానిలోనే కొట్టుకుని ఉంటున్నాం. ఒకచోట బాబా ఇలా అన్నారు, నీవు నన్ను ప్రేమించడము నిజమైతే నిన్ను ఏదీ ఆకర్షణ కలిగించకూడదు, నేను ఒక్కడినే ఆకర్షణ కలిగించాలి. అంటే ఇంక దేని పట్ల మనం ఆకర్షింపబడకూడదుట. అంటే ఎంత కష్టమైన విషయమో చూడండి అని. సో ఇతను ప్రపంచం యొక్క ప్రలోభాలకు ఏమాత్రము లొంగకుండా భగవంతుడి వైపు మొహం తిప్పాడంటే మామూలు వాడా? జన్మ 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 జన్మల ఫలితం ఇది. ఊహింప శక్యము గాని వీరుడు, పరాక్రమవంతుడు అతడు. అతని చేతిలో అవ్యక్తంగా దాచబడిన గుప్త జలాల్లాంటి ఆయుధాలు ఎన్నో ఉన్నాయి. పూర్వం విశ్వామిత్రుడు కమండలంలో నీళ్ళు ఇలా వంపి ఇలా అంటే రాక్షసుని సృష్టించేస్తాడు, కొత్త భూమిని సృష్టించేస్తూ ఉంటాడు. అవన్నమాట గుప్త జలాలంటే. అటువంటి శక్తులు వచ్చేస్తాయి వీడికి, భూమికల్లో ఉన్నాడు కాబట్టి. అతని ఆత్మలో సముద్ర జలాల ఘోష ఉంది. సముద్రం పక్కన మనం కాలనీలు ఉంటాయి చూడండి, అక్కడ పడుకుంటే రాత్రి తెల్లవారులు ఘోష వినపడుతూనే ఉంటుంది. అలాగే అతని ఆత్మ భగవంతుడు 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 అనే ఘోష వినపడుతూ ఉంటుందట. బట్ ఆల్సో గ్రేట్ ఈజ్ ద ఎనిమీ. అయితే ఇతను గొప్ప వీరుడే, గొప్ప యోధానుయోధుడే. కానీ ఇతడు పోరాడే శత్రువు కూడా చాలా గొప్పవాడే, ఆచామాచేవాడేం కాదు. ఇఫ్ హీ ఫాల్స్ హీ డైస్ ఎ హీరోస్ డెత్. పాపం ఇతడు కనుక పడిపోయాడు అనుకోండి, అంటే యుద్ధంలో ఓడిపోయి పడిపోతే, దెబ్బ తగిలో తల నరికేసో పడిపోతే అతడు వీరమరణాన్ని పొందుతాడు. హీరోస్ డెత్. అండ్ ద బ్యాటిల్ మెయిడెన్స్
బేర్ హిమ్ టు ఎ హీరోస్ రివార్డ్. వీరునికి ఇవ్వబడే కీర్తి పొందుతాడు ఇతను. మనం చూడండి, పరమవీర చక్ర, మహావీర చక్ర అని ఇస్తూ ఉంటాం కదా. అంత గొప్ప యుద్ధంలో అతను చనిపోయాడు కాబట్టి అతనికి బిరుదులు కూడా ఇస్తూ ఉంటారు. బట్ ఇఫ్ హీ సస్టైన్స్ ద వార్ అండ్ బేర్స్ ఆన్ గ్లోరియస్లీ అండ్ గాడ్ అండ్ హిస్ గురు గాడ్ హిమ్ అండ్ pour into his soul divine grace and into his limbs unmatchable strength, he wins to the first circle of the seven circled citadel of God. ఇప్పటిదాకా ఆధ్యాత్మిక మార్గం అనుకున్నాం, అది ఇంకా మార్గంలోకి ఇప్పుడు ఈ యుద్ధంలో గెలిస్తే ఒకటో భూమికలోకి వెళ్తాట. అప్పటిదాకా ఊరికనే భగవంతుడు ధ్యాసలో ఉంటాడు అంతే. ఈ యుద్ధంలో గనక అతడు విజయం సాధించినట్లయితే భగవంతుడు మరియు అతని గురువు అతన్ని కాపాడుతూ అతని ఆత్మలోనికి దైవీకృపను గుమ్మరిస్తారు మరియు అతని అవయవాల్లోకి సాటిలేని బలాన్ని గుమ్మరిస్తారు. భగవంతుని కోటకుండే 7 వలయాలలో మొదటి వలయంలోకి ఇప్పుడు అతడు చేరతాడు. అంటే భగవంతుడి కోట 7వ భూమికి అనుకుంటే దాని చుట్టూ 7 రింగ్స్ ఉన్నాయన్నాడు. ఇక్కడ మొదటి రింగ్లోకి ఇతను చేరతాడు. హియర్ హీ రెస్ట్. 1వ భూమికి వెళ్ళాక ఆనందంలో ఉంటాడు. ఉదాహరణకి 2 రోజులు కష్టపడి ప్రయాణం చేసి సిమ్లా వెళ్ళామనుకోండి, వెళ్ళగానే ఆ బ్యాగ్ అక్కడ పారేసి వెళ్ళిపోతాం. మనం ఊళ్ళోకి వెళ్ళిపోం, కొంచెం రెస్ట్ తీసుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడో ఇంకో ధర్మస్థలం వెళ్ళిపోదాం అంటే లేట్, ఇక్కడ ఉండండి 2 రోజులు 4 రోజులు ఉండి చూద్దాం ఈ అందం అంతా అనుకుంటాను. అలాగే ఆ మొదటి భూమికలో అతను విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అండ్ ఎంజాయ్స్ ద పర్ఫ్యూమ్స్ ఆఫ్ ప్యారడైజ్. స్వర్గ పరిమళాలను ఆస్వాదిస్తూ ఉంటాడు విశ్రమిస్తూ 1వ భూమికలో ఈ బాటసారి. అంటిల్ ద మాస్టర్ వాచ్ఫుల్ అండ్ బెనైన్ అర్జెస్ హిమ్ జెంట్లీ ఆన్. ఎప్పుడూ జాగ్రత్తగా ఒక కంట కనిపెడుతూ ఉండేవాడు మరియు దయాళువు అయిన గురువు చాలే ముందుకు సాగు అని నెమ్మదిగా ప్రేరేపించే వరకు ఇతడు అక్కడే ఇలా విశ్రమిస్తూ పరిమళాలను ఆస్వాదిస్తూ ఉంటాడు. అండ్ హీ మౌంట్స్ టు ద సెకండ్ షైనింగ్ సర్కిల్ అండ్ ఎంజాయ్స్ హెవెన్లీ మ్యూజిక్. అప్పుడు గురువు పద ముందుకి అని ప్రేరేపించినప్పుడు ప్రకాశవంతమైన 2వ వలయంలోనికి చేరుకుంటాడు. అక్కడ స్వర్గ సంగీతాన్ని ఆస్వాదిస్తాడు. ఇదంతా గాడ్స్పిక్స్ లో ఉన్న విషయాలండి, ఏం చెప్పేవన్నీ కూడా. అండ్ అగైన్ ద మాస్టర్ అర్జెస్ ఆన్. ఒక చెయ్యి గురువు చేతిలో పెట్టాడు ఇతను, ఈ బాటసారి. అంచేత ఇలా లాగుతూ ఉంటాడు గురువు, ఏ అడుగు ముందుకు పద, అలా ఉండిపోగక్కడ అని అతను మళ్ళీ ముందుకు తీసుకెళ్తాడు. అండ్ హీ అరైవ్స్ ఎట్ ద 3rd సర్కిల్ ఆఫ్ ఇన్ఫినిట్ లైట్. అతడు అనంతమైన వెలుగు అయిన 3వ వలయంలోనికి చేరుకుంటాడు. నౌ ఇఫ్ ద జెంటిల్ ముర్షీద్ అర్జెస్ ఆన్ అగైన్ హాఫ్ వే అక్రాస్ ద వైడ్ ప్లేన్ ఆఫ్ దాట్ ప్లేన్ లైస్ ఎంచాంట్మెంట్. ఇప్పుడు సాధు స్వభావుడైన గురువు తిరిగి మళ్ళీ ఇతనికి ప్రేరణ కలిగించినట్లయితే అతన్ని సమ్మోహితునిగా చేసేసే విశాల మైదానం తారసపడుతుంది కదా, 4వ భూమిక. బట్ ఇఫ్ హీ హోల్డ్స్ స్టడీలీ టు ద మాస్టర్స్ నేమ్ అండ్ విషన్ అండ్ హిజ్ లవ్లీ ఫేస్, హీ పాసెస్ ఆన్ ద డేంజర్ and arrives at the 4th circle of this way. అతడు గనక నిలకడగా అలాగే గురువు యొక్క నామాన్ని పట్టుకొని ఉన్నట్లయితే, గురువు యొక్క సుందరమైన వదనం మీదే తన దృష్టిని నిలిపి ఉంచినట్లయితే అతడు ప్రమాదాన్ని దాటేస్తాడు. ఈ మార్గంలోని 4వ వలయాన్ని చేరుకుంటాడు. మనం మొట్టమొదట చెప్పుకున్న విషయమే మరొకసారి మనం నెమరు వేసుకోవాలండి. గురువు యొక్క సహాయంతో ఆధ్యాత్మిక మార్గములో నడిచేటువంటి బాటసారికి ఎలాంటి ప్రమాదము పొంచి ఉండదు.
ఎందుకని? కూడా గురువు ఉన్నాడు. ఎక్కడెక్కడ ఏ ప్రమాదం ఉంటుందో అతనికి తెలుసు. చేయి పట్టుకుంటాడు. జాగ్రత్త, పట్టుకో గట్టిగా, జాగ్రత్త, ఇక్కడ కుదుపులు వస్తాయి, జాగ్రత్త, గట్టిగా పట్టుకో అని అన్నీ తెలుసు గురువుకి. అతని చేయి పట్టుకుంటే భద్రంగా వెళ్ళిపోతాడు. అందుకే బాబా ఏమంటారు? నన్ను గట్టిగా పట్టుకో. ఎందుకో తెలుసా? ఐఎమ్ ఆల్ నోయింగ్, యు ఆర్ నాట్ నోయింగ్. నీకేమీ తెలియదు, నాకు సర్వము తెలుసు. కాబట్టి నువ్వేం చేయాలి? నా చేయి గట్టిగా పట్టుకోవాలి అన్నారు. ఇలా గురువు యొక్క సహాయము లేకుండా స్వతంత్రముగా గనక ప్రయత్నము చేస్తే మస్తులైపోతారన్నారు బాబా. అంటే ఇటు వెళ్ళిపోతున్నాడో తెలియదు అతనికి. ఇటు వైజాగ్ అని బయలుదేరి ఇటు హైదరాబాద్ వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఎటు వెళ్లాలో తెలియదు అతనికి. కానీ గురువు చేయి పట్టుకుని నడిపిస్తే ఆయనకి సర్వము తెలుసును. ఏ ప్రమాదము లేకుండా ఇతని ప్రయాణం సాగిపోతూ ఉంటుంది. హియర్ ద పవర్స్ విచ్ టెంప్టెడ్ బుద్ధ అండ్ జీసస్ ఇన్ ద వైల్డర్నెస్ ఆర్ రేంజ్డ్ అగెన్స్ట్ హిమ్. 4వ భూమి గురించి మాట్లాడుతున్నాడు. నార్ గాడ్ నార్ ఎనీ మ్యాన్ సేవ్ గాడ్ యాజ్ ఫుల్లీ మేనిఫెస్ట్ యాజ్ ఎ మ్యాన్ perfect in love and power can help him. Only by the perfect master's perfect mercy can these powers be held in check. And the 5th glorious circle 1. Okay. బుద్ధుణ్ణి, జీసస్ను ప్రలోభపెట్టిన శక్తులు ఈ నిర్జన ప్రదేశంలో ఇతని మీద మోహరించబడతాయి. మనం చూస్తూ ఉంటాం. చూడండి, చైనా వాళ్ళు వచ్చేసారు, బోర్డర్లో మొత్తం మిసైల్స్ అన్ని మన మీకు ఎక్కువ పెట్టేశారు, స్విచ్ నొక్కాడా కొట్టేసాడు, అంతే మనం అయిపోయాం అంటాం. ఆ మోహరించడం అంటే అది. సో ఆ 4వ భూమికి శక్తులన్నీ కూడా ఈ బాటసారి మీదకి మోహరించి ఉంటాయి. వీడు పొరపాటున అటు అడిగేశాడా, బలైపోయాడే. భగవంతుడు గాని లేక ఏ మానవుడు గాని అతడికి సహాయం చేయలేరు. అంటే భగవంతుడు అంటే మనం ఎరిగినటువంటి దైవీ మానవుడు, సద్గురువు కాకుండా మామూలుగా మనం భగవంతుడు అంటాం. ఆ భగవంతుడు ఏమీ సాయం చేయలేడు. ఇక్కడ ప్రేమలోను శక్తిలోను పరిపూర్ణుడైన వాడు మరియు మానవుడిగా సంపూర్ణముగా ప్రకటితమైన భగవంతుడు మాత్రమే అతనికి సహాయపడగలడు. సద్గురువు యొక్క పరిపూర్ణమైన కృపచేత మాత్రమే ఈ శక్తులు నియంత్రింపబడగలవు. సద్గురువు మామూలు రోజుల్లో, అది అవతార రోజులైతే అవతారుడు, అతను ఒక్కడే దీన్ని నియంత్రించగలడు అని చెప్తున్నాడు. ఇలా ఆ సద్గురువు కృప ఇతనికి కనుక దొరికినట్లయితే అతడు వైభవోపేతమైన 5వ వలయంలోకి అడుగు పెడతాడు. Earthed and directed towards universal good, thus bringing him straight away to the 6th circle where he sees God, his own very self, face to face, continuously. అలా కాకుండా 4వ వలయానికి చెందిన శక్తులను గనక విశ్వ కళ్యాణానికి ఉపయోగిస్తే నేరుగా అతడు 6వ వలయంలో కూడా ప్రవేశించగలడు. అక్కడ అతడు భగవంతుణ్ణి అనగా తన స్వీయ స్వస్వరూపాన్ని నిరంతరాయంగా ముఖాముఖి చూస్తూ ఆస్వాదిస్తూ ఉంటాడు. ఇక్కడ మళ్ళీ ఒక్కసారి వివరంగా చెప్పుకుందామండి. 4వ భూమికలో అపారమైన దివ్యశక్తులు సంక్రమిస్తాయి. ఆ శక్తులను గనక లోక కళ్యాణం కోసం వాడితే అతడు 5వ భూమికను బైపాస్ చేసి 6వ భూమికలో అడుగు పెడతాడు. ఒకవేళ శక్తులను వినియోగించకుండా గురువు యొక్క కృపచేత రక్షింపబడితే 5వ భూమికలోకి అడుగు పెడతాడు. అలా కాకుండా ఆ శక్తులను దుర్వినియోగం చేస్తే అధపాతాళానికి దిగజారిపోతాడు. నౌ బిగిన్స్ ద గేమ్ ఆఫ్ లవ్ ఇన్ earnest, to which the flight of nights of earth, moon and thundering wave and white beach and stars of eyes and honeyed mouth and delicate wisp of hair in sudden breeze was apprenticeship to forgetfulness and service. ఈ 6వ వలయంలోకి ప్రవేశించినప్పుడు బాబా ఏమన్నారంటే, ప్రేమ మార్గములో కష్టం లేదు అనుకోవద్దు.
భయంకరమైన కష్టం ఉంది, అది ఆరో భూమికలోకి వెళితే గాని తెలియదన్నారు బాబా. అక్కడ అసలు వాడు భరించలేనంత కష్టం ఉంటుందన్నారు బాబా. వర్ణనాతీతం. ప్రపంచంలో నీవు అనుభవించే ఏ కష్టము కూడా దానితో పోల్చలేవు నీవు. ఈ ఆరో వలయంలో ప్రవేశించినప్పుడు అసలైన ఈ ప్రేమ క్రీడ మొదలవుతుంది. భూమి చంద్రుని రాత్రుల గమనం, తెల్లటి సముద్ర తీరంలో కెరటాల గర్జన, కళ్ళలాంటి నక్షత్రాలు, తేనె అంటుకున్న నోరు, అంటే ఆనందమయమైనటువంటి ఆ వాతావరణం ముందు చూశాం కదని మన హానీమూన్ రోజులు అవి. ఇవన్నీ మరపు సేవ సాధించడానికి ఉద్దేశింపబడిన శిక్షణలే. ఇవన్నీ ఎందుకు ఇస్తాట? రేపొద్దున్న భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు, అంటే మార్గములో ముందుకు వెళ్లే కొలది మరపును సేవను అలవరుచుకోవడానికి శిక్షణగా ఈ ఆనందాలన్నీ ఇచ్చి నెమ్మదిగా వాటిని అధిగమించాలి. ఇవి కాదు సత్యము, ఇవి కాదు శాశ్వతము అని వీటిల్ని ఎంజాయ్ చేసి వీటిని అతిక్రమించాలి. దిస్ ఈస్ ద లవ్ విచ్ ఓన్లీ ద వెర్సెస్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్ ఆర్ హిస్ పర్ఫెక్ట్ సెయింట్స్ కెన్ హింట్ అస్ టువర్డ్స్. సాక్షాత్తు భగవంతుడు లేక ఆయనకే చెందిన పరిపూర్ణ సంతులు, అంటే ఆరో భూమికలో ఉండేవారు, వీళ్ళు మాత్రమే ఈ ప్రేమ స్వభావం గురించి చెప్పగలరు. అంటే ఈ ఆరో భూమికి ఎలా ఉంటుంది అంటే, నాలాంటి వాడు ఎవడో ఇంకొక పండితుడు వీళ్ళెవరో చెప్పలేరు అంటున్నాడు ఆయన. సాక్షాత్తు భగవంతుడైనా చెప్పాలి, ఆ సంతులైన ఆరో భూమికి చేరుకున్నవాడైనా చెప్పాలి. అది ఉదాహరణ చెప్తున్నాడు. డెఫ్నెస్ అండ్ సైట్లెస్నెస్ అండ్ ద వేస్టెడ్ ఫ్రేమ్ అండ్ టీయర్స్. చెవిటితనం అంటే ఇక భగవంతుడు తప్ప ఇంకేదీ వినలేడు అతను, వినడు కూడా. గుడ్డితనం, భగవంతుని తప్ప దేన్ని చూసి భరించలేడు అతను, గుడ్డోడైపోతాడు ప్రపంచంకి. కృషించిన దేహం, ఎందుకని ఆ తపన తినేస్తుందట వాడిని. కన్నీళ్లు, ఆ భగవంతుని ఎడబాటు నుంచి ఏడవ భూమికలో ఉన్న భగవంతుడు కనపడుతూ ఉంటాడు కానీ దాటలేడు. 6కి 7కి మధ్యలో అగాధం ఉంది. ఇది ఈ కష్టం, ఈ దురవస్థ, ఈ దుర్భరమైన పరిస్థితి గురించి ఎవడు వివరించలేడు మనకి, వాళ్ళు మాత్రమే వివరించగలరు. గాడ్ యాజ్ ఎ మ్యాన్ వర్షిపింగ్ గాడ్ యాజ్ గాడ్ అండ్ గాడ్ యాజ్ గాడ్ లవింగ్ హిమ్ ఇన్ ఎ మ్యాన్. ఒక మానవుడిగా ఉన్న భగవంతుడిగా ఉన్న భగవంతుడిని పూజించడం, మరియు భగవంతుడిగా మానవునిలో ఉన్న తననే ప్రేమించడం. ఒక మానవుడిగా ఉన్న భగవంతుడు, ఆరో భూమికలో వాడు ఎవరతను? భగవంతుడే ప్రయాణం చేస్తున్నాడు కదా, ప్రస్తుతానికి మానవ దేహంలో ఉన్నాడు. భగవంతుడిగా ఉన్న భగవంతుడిని పూజించడం, మరియు భగవంతుడిగా మానవునిలో ఉన్న తననే ప్రేమించడం, తనకు మరియు తన స్వస్వరూపానికి మధ్య ఉండే చివరి ముసుగును అతడు తొలగించుకునే వరకు, నేను ఎవరిని అనే ప్రశ్నకు నేను స్వస్వరూపాన్నే అనే సమాధానంతో బదులిచ్చే వరకు ఈ ప్రక్రియలన్నీ కొనసాగుతూనే ఉంటాయి అని చెప్తున్నాడు. అండ్ సో టిల్ హీ టేర్స్ ద ఫైనల్ వీల్ బిట్వీన్ హిమ్ అండ్ హిమ్సెల్ఫ్. తనకు తన స్వస్వరూపానికి మధ్యన ఎవరున్నారడ్డుగా? నేను. దాన్ని చించివేస్తే అండ్ ఆన్సర్స్ హిస్ క్వశ్చన్ హూ యామ్ ఐ విత్ ఐ యామ్ మై సెల్ఫ్. నేను భగవంతుడనే అని చెప్పే వరకు ఇది కొనసాగుతూనే. ఇక్కడికి ఈరోజు ముగిద్దామండి. అవతార్ మెహేర్ బాబాకి జై.